లేపాక్షిలో మీరు నమ్మలేని నిజాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క రాయికి, ప్రతి ఒక్క బొమ్మకి ఒక్కొక్క కథ ఉంటుందన్నమాట. ఈరోజైతే మనం మొత్తం తెలుసుకున్నాము. లెట్స్ గో టు ద లేపాక్షి టుడే. అండ్ బెంగళూరుకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కార్లో కానీ బస్సులో కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి లేపాక్షికి వచ్చాము. లేపాక్షిలో 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నంది, ఒకటి వచ్చేసి ఆ పక్షి ఉంటుంది కదా గద్ద, అక్కడ ఒకటి, అండ్ టెంపుల్ ఒకటి. ఈరోజు 3 అయితే కవర్ చేసుకుందాము. అంతేకాకుండా ఇక్కడ టెంపుల్లో చాలా ప్రత్యేకత కూడా ఉన్నది. ఎందుకంటే అక్కడ టెంపుల్ దగ్గర సీతారాముల పాదాలని, అంతేకాకుండా గాల్లో వేలాడే స్తంభం అని చాలా ఉంటాయి అన్నమాట. ఈరోజు అవి మొత్తం అయితే కవర్ చేసుకున్నాము. ఫస్ట్ మనం చూసుకుంటే ఇది బసవన్న. సో ఇదంతా ఒక రాయి అయితే ఆ రాయిని వీళ్ళు నందిలాగా చెక్కినారు. ఇది వచ్చేసి ఇండియాలోనే అతి పెద్దదంట. సో చాలా బాగుంటుంది. దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ కూడా చాలా బాగా చెక్కారనమాట. సో అక్కడ మొత్తం సరౌండింగ్స్లో మీకు గార్డెన్ కూడా ఉంటుంది. మీరు గార్డెన్లో రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ కూడా. మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ వచ్చినా కానీ అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మీరు దీన్ని కవర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచే మీకు జటాయు కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి జస్ట్ మేబీ బై వాక్ అని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది పర్ హెడ్. అక్కడి నుంచి కొంచెం ఆ కొండ మీదకి వాక్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీకు మధ్యలో స్కెచెస్ గీస్తుంటారనమాట. మనం నిలబడితే యాజ్ టీజ్ గీస్తాడు. 300 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయండి. అంతే. ఇప్పుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది కొండ మీద నుంచి. అది కొండ బాగా హైట్లో ఉంటుంది. ఆ కొండ మీద ఒక చిన్న టెంపుల్ కట్టారు. టెంపుల్ కట్టి లోపల పిచ్చి పిచ్చి గీతలన్నీ గీసున్నారు. ఇది ఒకటి పెట్టారు దేవుడిది. ఇది పెట్టిన తర్వాత చూడండి మొత్తం ఎంత ఘోరంగా గీసి పెట్టున్నారో. లవ్ సింబల్స్ వేసి పేర్లు రాసి మరి ఘోరంగా ఉన్నది అదైతే. సో మనకైతే డైరెక్ట్గా ఆ జటాయు దగ్గరికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. మనం అక్కడి నుంచి మాత్రమే చూడాలి. దీనికో ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉన్నది. రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్తుంటే ఈ పక్షి వచ్చేసి కాపాడడానికి ట్రై చేసింది. కానీ రావణాసుడి చేతిలో ఓడిపోయిందనమాట. రాముడు వెళ్తూ దీన్ని చూసి దాహంతో కొట్టుకుంటూ ఉంటే భూమిలోకి బాణం వేసి వాటర్ తెప్పించి కాపాడాడంట. అందువల్ల దీన్ని జటాయు అంటారు. ఈ జటాయు పార్క్లోనే మీకు హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా చెక్కుతాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే బై చేయొచ్చు. కానీ చాలా బాగుంటాయి అన్నమాట. నేను కూడా మా పాప కోసం ఒక 2-3 తీసుకున్నాను. ఇది ఒకటి, మౌత్ ఆర్గాన్ ఒకటి, ఇలాంటివి. సో మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా ఇప్పుడు మీకు కొండ దగ్గర జటాయు ఉన్నారు కదా, అక్కడి నుంచి మీరు ఆ టెంపుల్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ నుంచి మీకు రూట్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయి కార్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. చాలా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో టెంపుల్ ఎంట్రన్స్లోనే మీకైతే ఈ టెంపుల్ గురించి మొత్తం హిస్టరీ కూడా ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు టైం ఉంటే దాన్ని కూడా చదవడానికి ట్రై చేయండి. హిస్టరీ మొత్తం దీంట్లో మీరు తెలుసుకోవచ్చు. ఈ టెంపుల్కి కరెక్ట్గా ఆపోజిట్లో మీరు కొంచెం కిందకి వెళ్తే అక్కడ ఉచిత అన్నదానం కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినా కానీ మీరు ఫ్రీగా అక్కడ అన్నదానం చేయొచ్చు అనమాట, బయట ఇబ్బంది పడకుండా. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకైతే పెద్ద గోపురం కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే మనకైతే మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. ఈ టెంపుల్ లోపలైతే ఎన్నెన్నో చిత్రాలు, ఎన్నెన్నో శిల్పాలు చాలా బాగుంటాయి. వీళ్ళు ప్రతి ఒక్క పిల్లర్ మీద ఏదో ఒక శిల్పం చెక్కే ఉంటారు. బట్ అంతేకాకుండా ప్రతి ఒక్క శిల్పానికి అక్కడ ఒక కథ కూడా ఉన్నదన్నమాట. మీరు ఒకవేళ పాసిబుల్ అయితే అక్కడ గైడ్స్ కూడా ఉంటారు. ఆ గైడ్స్ని తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క పిల్లర్ గురించి, అక్కడ యొక్క చిత్రకళ నిర్మాణం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. సో దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ గాల్లో వేలాడే పిల్లర్ ఒకటి ఉన్నదన్నమాట. అదేమవుతుందంటే కింద నేలకు టచ్ అవ్వదు, పైన మాత్రం అతుక్కొని ఉంటుంది, కింద టచ్ అవ్వదు అనమాట. చూస్తున్నారు కదా కింద ఎంత గ్యాప్ ఉన్నదో. కానీ ఈ మధ్య ఏంటంటే ఇక్కడ కింద ఏదో ఇరికిచ్చినారు కాబట్టి అక్కడ మనకి గ్యాప్ ఫిల్ అయిపోయినది. కానీ ప్రీవియస్గా మాత్రం మొత్తం అయితే ఓపెన్గా ఉంటుంది అనమాట. దాని చరిత్ర ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా మన భూకంపాలు అట్లాంటివి వచ్చినా కానీ అది కంట్రోల్ చేస్తుందంట. సో మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుని రండి. సో వీరభద్రస్వామి ఉంటాడు, ఆయనకు కూడా ఒక కథ ఉన్నదనమాట. ఇదంతా ఒక తాబేలు ఆకారంలో ఉండే కొండ అయితే ఆ కొండను మొత్తాన్ని చెక్కేసి వీళ్ళు ఇక్కడ గుడి కట్టారు. స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళు ఈ వినాయకుడిని చెక్కిన తర్వాత గుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట. ఈ శివలింగాన్ని అయితే అన్నం వండే లోపల చెక్కేశారంట. అన్నం వండడానికి కొంచెం టైం పడుతుంది అనేక ఆ లోపల దీని అయితే చెక్కేశారంట. అది ఎలా పాసిబుల్ అయిందో తెలియదు, బట్ హిస్టరీ అయితే అది. ఇది కళ్యాణ మండపం. యాక్చువల్గా ఇది సగం కట్టి ఆపేసినారు. ఎందుకంటే అప్పట్లో రాజుకి ఎవడో సాడీలు చెప్పాడంట. సో కట్టించి ఆయన డబ్బులన్నీ వేస్ట్గా వృధా చేస్తున్నాడని, అందుకని చెప్పేసి దీన్ని సగం కట్టి అక్కడికక్కడే ఆపేసినారు. అలా సాడీలు చెప్పాక ఏంటంటే అతను కళ్ళు బీకేయమని చెప్పారనమాట.
అతను ఆ పీక్క ముందే ఈయన ఏం చేసినాడంటే కళ్ళు పీకేసి ఇలా గోడ కొడితే ఇలా 2 మార్కులు ఇంకా స్టిల్ అలాగే ఉన్నాయంట. ఇది వచ్చేసి సీతమ్మ వారి పాదం. సో అప్పట్లో సీతమ్మ వారి పాదం అంత పెద్దగా ఉండేది, కానీ అక్కడ నీళ్ళు ఎప్పుడూ ఊరుతూ ఉంటాయంట. కానీ నెత్తి మీద చల్లుకుంటే మంచిదని చాలామంది నెత్తి మీద చల్లుకుంటారు. ఇవి చూస్తున్నారు కదా ప్లేట్లు అనమాట. అప్పుడు సపరేట్ ప్లేట్లు లేవు, వాటిల్లోనే తినేవాళ్ళు అనమాట, అంత పెద్దగా ఉన్నాయి అప్పుడు. సో దీని పక్కనే మనకు ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది. ఇవన్నీ అప్పుడు కొండ మీద ఉన్నాయి, దాన్నే చెక్కారు. ఇది కంప్లీట్ హిస్టరీ లేపాక్షి గురించి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.